హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బయో ఇండిట్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి డిసార్డర్స్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. మన ఎన్సీఆర్టీలో 6 డిసార్డర్స్ మెన్షన్ చేశారు. అందులో ఫస్ట్ వన్ హైపర్ టెన్షన్, సెకండ్ వన్ కరోనరీ ఆర్టరీ డిసీజ్, థర్డ్ వన్ హార్ట్ ఫెయిల్యూర్, ఫోర్త్ వన్ కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ అండ్ యాంజియోపెక్టోరిస్. అయితే మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి హైపర్ టెన్షన్. మామూలుగా బ్లడ్ ప్రెషర్ మనకి సిస్టోలిక్ ప్రెషర్ ఉంటుంది, డయాస్టోలిక్ ప్రెషర్ ఉంటుంది తెలుసు కదా. మామూలుగా ఎంత ఉంటుంది? సిస్టోలిక్ ప్రెషర్ 120 mm ఆఫ్ హెచ్జీ ఉంటుంది, డయాస్టోలిక్ ప్రెషర్ 80 mm ఆఫ్ హెచ్జీ ఉంటుంది. కానీ ఇలా హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళల్లో ఏమవుతుందంటే సిస్టోలిక్ ప్రెషర్ ఒక్కొక్కసారి 140 mm ఆఫ్ హెచ్జీ, డయాస్టోలిక్ ప్రెషర్ 90 mm ఆఫ్ హెచ్జీ కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇలా హై సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ ప్రెషర్స్ ఉండడం వల్ల హై బ్లడ్ ప్రెషర్ అంటాం. ఇలా మనం నెగ్లెక్ట్ చేస్తే బ్రెయిన్, కిడ్నీ ఇలాంటి ఆర్గన్స్ ఎన్నో డ్యామేజ్ చేస్తారనమాట. అందుకే ఇది చాలా డేంజర్. మనం ఫ్రీక్వెంట్గా బ్లడ్ ప్రెషర్ని మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. బికాజ్ సమ్ టైమ్స్ కొన్ని కేసెస్లో బ్లడ్ ప్రెషర్ వచ్చింది అంటే, బీపీ వచ్చింది అంటే చాలా డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఐ థింక్ ఇక్కడ వరకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హార్ట్ ఫెయిల్యూర్. సింపుల్గా చెప్పాలి అంటే ఆ వర్డే మనం అండర్స్టాండ్ చేసుకుంటే అర్థమైపోద్ది. హార్ట్ ఫెయిల్ అయింది. ఎందులో? దాని ఫంక్షన్లో. దాని ఫంక్షన్ ఏంటి? పంపింగ్. అంటే హార్ట్ సరిగ్గా పంప్ చేయట్లేదు. యూజువల్గా పంప్ చేయాల్సిన దానికంటే తక్కువ పంప్ చేస్తుంది అని అర్థం అన్నమాట. అంటే హార్ట్ ఫెయిల్యూర్ అంటే జస్ట్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మన హార్ట్ సఫిషియెంట్గా బ్లడ్ పంప్ చేస్తలేదు మన బాడీ నీడ్స్ని బట్టి. యూజువల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఈ పిక్చర్ అబ్జర్వ్ చేయండి. ఇది ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్లో ఉండే పేషెంట్స్లో ఉండే హార్ట్ స్ట్రక్చర్స్ ఇలా ఉంటాయి, డయాస్టోలిక్ స్టేట్లో, సిస్టోలిక్ స్టేట్లో. మామూలుగా అయితే డయాస్టోలిక్ స్టేట్ అంటే ఏంటి? బ్లడ్ని అది తీసుకుంటున్నప్పుడు అంటే అప్పుడు ఎట్లా ఉండాలంటే వాల్స్ అనేవి థిన్గా ఉండాలి. కానీ ఇక్కడ చూసారా థిక్గా ఉన్నాయి. దానివల్ల తక్కువ బ్లడ్డే ఫిల్ అవుతుంది అందులో. సరే, ఇందులో తక్కువ బ్లడ్ ఫిల్ అయింది. ఇంకొక కేసు ఏంటంటే సిస్టోలిక్ ప్రెషర్ అంటే ఏంటి? ప్రెషర్తో పంప్ చేస్తే మన బాడీకి అంతా బ్లడ్ వెళ్తుంది. కానీ ఇక్కడ చూస్తే హార్ట్ ఫెయిల్యూర్లో చూస్తే థిన్గా ఉంటాయి వాల్స్. ఈ వాల్స్ థిన్గా ఉండడం వల్ల బ్లడ్ సరిగ్గా పంప్ చేయలేదు. కరెక్ట్ ప్రెషర్తో పంప్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న చాలా పార్ట్స్కి రీచ్ అవ్వదు బ్లడ్. సో ఈ కేసెస్ అవుతాయి అన్నమాట హార్ట్ ఫెయిల్యూర్లో. అంటే హార్ట్ సరిగ్గా బ్లడ్ పంప్ చేయదు అని అర్థం. అంతే, వెరీ సింపుల్. నెక్స్ట్ వచ్చి హార్ట్ అటాక్. మన హార్ట్ మజిల్కి కూడా కొన్ని బ్లడ్ వెజల్స్ బ్లడ్ సప్లై చేస్తుంది. అయితే ఆ బ్లడ్ సరిగ్గా సప్లై అవ్వకపోయినా, ఆక్సిజన్ సరిగ్గా మన హార్ట్ మజిల్కి అందకపోయినా హార్ట్ మజిల్ డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అవడం వల్ల అది ఉండి 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 సడన్గా ఎక్కువ డ్యామేజ్ వచ్చేసి చెస్ట్ పెయిన్ వస్తుంది అండ్ చాలా సివియర్ హార్ట్ పెయిన్ వస్తుంది. దాన్ని హార్ట్ అటాక్ అంటారనమాట. హార్ట్ అటాక్ అనేది కార్డియాక్ అరెస్ట్ అనేది రెండు డిఫరెంట్. కార్డియాక్ అరెస్ట్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఇష్యూ. అంటే మన దాంట్లో సైనో ఆర్టరియల్ నోడు, ఆర్ట్రియో వెంట్రికల్ నోడ్స్ ఉంటాయి. అంటే అవి ఇంపల్స్ జనరేట్ చేస్తుంటాయి కదా. అయితే ఈ కేసులో ఏమవుతుందంటే ఇర్రెగ్యులర్గా జనరేట్ చేస్తుంది. హార్ట్ బీట్ అనేది ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుంటుంది. అలా కొన్ని రోజులు ఉండి ఉండి ఒక రోజు సడన్గా స్టాప్ అయిపోతుంది అనమాట. హార్ట్ స్టాప్స్ బీటింగ్ సడన్లీ. సో అది కార్డియాక్ అరెస్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి యాంజియోపెక్టోరిస్. ఇదేంటంటే ఒక సిమ్టమ్ అనమాట. మనకి చెస్ట్ పెయిన్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మన హార్ట్ మజిల్కి బ్లడ్ ఫ్లో, ఆక్సిజన్ అందట్లేదు. సో ఇలా హార్ట్ మజిల్ కొంచెం కొంచెం డ్యామేజ్ అవుతుంది కదా. సో అదనమాట. దీన్ని చెస్ట్ పెయిన్ నెగ్లెక్ట్ చేస్తే మనకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కరోనరీ ఆర్టరీ డిసీజ్. ఈ వర్డ్లోనే ఉంది కరోనరీ ఆర్టరీ. ఇందులో కరోనరీ ఆర్టరీ ఎఫెక్ట్ అవుతుందని. దీంట్లో ఏమవుతుందంటే కరోనరీ ఆర్టరీ ల్యూమెన్ అనేది నారో అవుతుంది. ఎందుకంటే డ్యూ టు అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ అక్యుములేట్ అయ్యి నారో అవుతుంది. దీనివల్ల బ్లడ్ సప్లై అందదు, ఆక్సిజన్ సప్లై అందదు. యాజ్ అ రిజల్ట్ హార్ట్ మజిల్ డ్యామేజ్ అవుతుంది. సో అగైన్ ఇట్ లీడ్స్ టు హార్ట్ అటాక్. సో కరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది చాలా కామన్, హార్ట్ పేషెంట్స్లలో చాలా కామన్గా చూస్తుంటాం. సో ఇవే ఎన్సీఆర్టీలో ఇచ్చిన డిసార్డర్స్. మీకు అర్థమయ్యాయి అనుకుంటా. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.